ఇక్కడే ఉన్నావా? పిలుస్తుండే రావే. వినిపించట్లేదా? అది కాదక్క, ఇదంతా సర్దుతున్నాను. అవన్నీ అవసరం లేదు, అది మీ అక్క చూసుకుంటుందిలే. అక్క అది కాదు. నువ్వు రా. అక్క ఇక్కడ ఏదో ఉంది. పర్లేదు, తను చూసుకుంటుంది. రమ్మంటుంటే. అక్క సియా పద. అక్కడంతా పని. అయ్యో, అయ్యో పిల్లి పిల్లి చు 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 పిల్లి. అబ్బా పిల్లి పిల్లి. పిల్లండి. ఏమైంది మీకు? మొహాలు ఇలాగైనాయి? బామ్మగారు, పిల్లి పిండి డబ్బాని కింద పడేసింది. సరిపోయింది. ఇద్దరు పోయి స్నానాలు చేసిరండి. ఏదో ఉంది. ఈ అమ్మాయి అవునా కాదా? ఆ అమ్మాయినా? కరెక్ట్గా టైంకి పిండి పడిపోయిందే. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. అసలేం అర్థం కావట్లేదు. తర్వాత ఆలోచిద్దాం. దశరథరామయ్య గారు, వెళ్ళొస్తాను. మంచిదండి. అమ్మయ్యా. దశరథ రామయ్య గారికి ఉన్నది ఇద్దరు అబ్బాయిలే కదా, అమ్మాయి లేదు కదా. మరి మంచి అబ్బాయి ఉంటే చూడమంటారేంటి? ఎవరికై ఉంటుందబ్బా? సరే చూద్దాం.
ఒప్పుకోండి, నేను వెళ్ళాలి. నేను నీకోసం వస్తే వెళ్ళిపోతానంటావేంటి వైదేహి? నా కోసం ఎందుకు రావడం? మీకేదైనా అవసరమైతే మీ భార్య సియా ఉంది కదా. మరి నువ్వెందుకు నా కోసం అడవికొచ్చావు? ఇందాక కట్టెందుకు కట్టావు? మన కోసం ఎవరు ఆలోచిస్తారో, మనకేదన్నా అయితే ఎవరు స్పందిస్తారో మనసుకి తెలిసిపోతుంది వైదేహి. వాళ్ల కోసమే ఆలోచిస్తుంది. మనసు కదా, అలాగే ఆలోచిస్తుంది. దానికి మనుషుల పరిస్థితులతో సంబంధం లేదు. మీ భార్య సియా అని తెలుసు, కానీ మీ మనసుకి మాత్రం నేనే కావాలి. అత్తయ్య గారు మీతో ఏ మొట్టు వేయించుకున్నారో మీ మనసుకి తెలుసు. అయినా సరే నేనే కావాలి. అదే జరిగితే పరువు పోయి అందరం కాటికి పోవాల్సొస్తుంది. ఇందులో ఏ ఒక్కటి తప్పినా నా మీద ఒట్టే. కానీ అది కోరే గొంతమ్మ కోరికలన్నీ తీర్చడం కుదరదని మీ మనసుకి గట్టిగా చెప్పండి. అత్తయ్య గారు చెప్పినట్టు నీ మనసులోనూ నీ జీవితంలోనూ ఒకే ఆడది ఉండాలి. అది మీ భార్య సియానే అయ్యుండాలి. ఈ విషయం బాగా అర్థమయ్యేలా చెప్పండి. కుదరదు వైదేహి. మనసులో ఉన్న మనిషిని జీవితంలో ఉంచడం కుదరనప్పుడు జీవితంలో ఉన్న మనిషిని మనసులో బలవంతంగా పెట్టడం ఎలా కుదురుతుంది? కుదరదు. ఎప్పటికైనా నా మనసులో జీవితంలో ఒకే ఆడది ఉండాలి. అది నువ్వే అయ్యుండాలి. అర్థమవుతుందా? వైదేహి! నమస్కారం అండి దశరథ రామయ్య గారు. నమస్కారం అండి, కూర్చోండి. మీకున్నది ఇద్దరు అబ్బాయిలే కదా దశరథ రామయ్య గారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి. మరి అమ్మాయికి మంచి సంబంధం చూడమన్నారు. మా వియ్యంకుల గారి అమ్మాయి కోసం శాస్త్రి గారు, కానీ ఈ ఇంటి ఆడబిడ్డకు మించి మంచి సంబంధం చేయాల్సిన బాధ్యత మా మీదుంది. మంచి సంబంధాలు చూడటంతో పాటు మనిషిని చూడగానే వాళ్ల గుణగణాలు చెప్పగలిగే సమర్థులు కాబట్టి మీకీ బాధ్యత అప్పగిస్తున్నాను. అదిగో అమ్మాయి వచ్చింది. తనకే ఒక మంచి సంబంధం చూడండి. ఈ అమ్మాయికా? అవును శాస్త్రి గారు, ఈ అమ్మాయికే. రామ్మా, కూర్చో.
చూసారా ఎంత చక్కగా ఉందో, ఈడు జోడు మంచి గుణగణాలున్న అబ్బాయిని చూడండి. అమ్మాయిని చూస్తుంటే సౌభాగ్య కళ ఉట్టిపడుతుంది. ఇదివరకే అమ్మాయికి పెళ్ళైపోయి ఉండాలి కదా. జరిగిందంతా చూసినట్టు ఇలా చెప్పేస్తున్నారేంటి? కొంపదీసి పెళ్లి జరిగింది ఆయనతో అని చెప్పాడు కదా. లేదు శాస్త్రి గారు, పెళ్ళైపోయిన అమ్మాయికి మళ్ళీ సంబంధాలు చూడమని ఎందుకు చెప్తాం? క్షమించండి దశరథరామయ్య గారు, అమ్మాయిని చూసిన వెంటనే ఎవరితోనో ముడిపడినట్టు అనిపిస్తేను. అవును, ఎప్పుడో నా మనసుతో ముడిపడిపోయింది. సరే, ఈ ఫోటోలు చూడండి. అందరూ మీ స్థాయికి తగ్గవాళ్లే, మంచివాళ్లే. ఒక్క నిమిషం శాస్త్రి గారు. మీకేదో అనిపించకపోతే ఊరికే ఎందుకంటారు? ఎంత తెలిసిన వాళ్ళ జీవితంలోనైనా తెలియని రహస్యాలు చాలానే ఉంటాయి. ఎవరినన్నా ఇష్టపడి రహస్యంగా పెళ్లి చేసుకోవడం లాంటిదేమైనా జరిగిందా? అలాంటిదేమన్నా ఉంటే చెప్పేయ్. ఊర్మిళ, ఏంటా మాటలు? తప్పే ఉందత్తయ్యా. అలాంటిదేమైనా ఉంటే ముందే తెలుసుకోవడం మంచిది కదా. లేదంటే సంబంధాలు చూశాక ఇలాంటిదేమన్నా బయటపడితే అప్పుడు లేనిపోని సమస్యలు. అలాంటి సమస్యలేం రావులేమ్మా. తను జానకిరామయ్య గారి పెంపకం. ఇప్పుడు నా నమ్మకం. అమ్మా, అమ్మాయికి చూపించు. ఈ ఫోటోలు చూడమ్మా. చూడమ్మా. అన్నీ బాగా చూసి నీ మనసుకు నచ్చిన అదృష్టవంతుడెవరో చెప్పు. చూడక్క, పెళ్లి చూపుల్లో సిగ్గుపడాలి గాని ఫోటోలు చూసేటప్పుడు సిగ్గెందుకు వైదేహి? నచ్చిన అబ్బాయిని సెలెక్ట్ చేయి. నాన్నగారు ధూమ్ ధామ్ అంటూ పెళ్లి జరిపిస్తారు. ఏం ఆలోచిస్తున్నావక్క? చూడు, చూడక్క, అక్క చూడు.
ఏమైందమ్మా? అబ్బాయిలెవరూ నచ్చలేదా? అసలు ఫోటోలే చూడకపోతే నచ్చలేదా అని అడుగుతారేంటత్తయ్యా? అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదేమో. నాకు తెలుసు వైదేహి, నేను నీ మనసులో ఉండగా నీకు పెళ్లి ఆలోచనే రాదు. ఒకవేళ శాస్త్రి గారు చెప్పినట్టు అంతకు ముందే ఊర్మిళ, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? నీ పెళ్లి చేయడం కోసమే కదమ్మా ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు సంబంధాలు తీసుకొస్తే కనీసం ఫోటోలు కూడా చూడ్డం లేదేంటి? చెప్పమ్మా, ఇక్కడ నీకిష్టం లేకుండా బలవంతంగా ఎవరినీ నీకు కట్టబెట్టరు. నీ మనసులో ఏముందో చెప్పు. భగవంతుడా, ఏంటి శిక్ష? నాకు పెళ్ళైందని చెప్పలేని పరిస్థితి కల్పించి మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటే ఏమని చెప్పాలి? చెప్పమ్మా. అమ్మా, అమ్మాయి ఏదో ఇబ్బంది పడుతుంది, ఇంకా అడిగి ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది అంటే ఎలాగండి? తనకి పెళ్లి చేయాలని కదా తీసుకొచ్చారు. మరి తనకి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేకపోతే బియ్యంకులు వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? తన మనసులో ఏముందో తెలియాలి కదా. మీరెంత అడిగినా తను మాత్రం చెప్పలేదమ్మా. చెప్పమ్మా, అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా వేరే ఏ కారణమైనా ధైర్యంగా చెప్పు. మీ నాన్నగారితో మేం మాట్లాడతాం. అవసరం లేదత్తయ్యా. వేరే ఆలోచన ఏవైనా ఉండుంటే అసలు అక్క ఇక్కడికి వచ్చుండేదే కాదు కదా. నాన్న ఎప్పుడైనా సంబంధాలు చూసినా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అనేది. పైగా వచ్చి 4 రోజులు కూడా కాలేదు కదా. నిజమేలేమ్మా, సంబంధాలు చూడ్డానికి ముందే ఒక మాట నిన్ను అడుగుండాల్సిందే. 4 రోజులయ్యాక అన్నీ కుదురుకున్నాక సంబంధాలు చూద్దాం, సరేనా? సియా, లోపలికి తీసుకెళ్ళు. పదక్క. నేను బయలుదేరుతాను దశరథ రామయ్య గారు. ఈ ఫోటోలు మీ దగ్గరే ఉంచండి. తర్వాత నిదానంగా అమ్మాయికి చూపించి ఏ విషయమో కబురు చేయండి. అలాగే శాస్త్రి గారు. అమ్మాయిని చూస్తే ఇదివరకే పెళ్ళైనట్టు అనిపిస్తుంది. అందుకే వేరే సంబంధం వద్దంటుందా? ఇంత మంచి సంబంధాలు తెస్తే ఎగిరి గంతేసి మరీ పెళ్లి చేసుకోవాలి కదా. ఎందుకు వద్దంటుంది? ఊహకందని కారణం ఏదో ఉంది. వెంటనే అదేంటో తెలుసుకోవాలి.